గ్రేట్ పిరమిడ్. ఈ పేరు వినగానే మనకు ఎన్నో అద్భుతాలు, మరెన్నో అంతుచిక్కని రహస్యాలు గుర్తొస్తాయి. మరి దాని గురించి మనకు తెలిసిన కథే నిజమా? లేకపోతే దాని వెనుక మనం ఊహించని మరో ప్రపంచమేమైనా దాగి ఉందా? ఈ విశ్లేషణలో ఆ రహస్యమేంటో తెలుసుకుందాం. సరే, మరి మనం థంగా విషయానికి వెళ్ళిపోతాం. ఈ మూల సమాచారం లేవనెత్తిన అతి ముఖ్యమైన ప్రశ్న ఇదే: గ్రేట్ పిరమిడ్ అనేది కేవలం ఒక రాజు కోసం కట్టిన సమాధా, లేక మొత్తం ప్రపంచం కోసమే నిర్మించిన ఒక అద్భుతమైన యంత్రమా? మనందరికీ స్కూల్ పుస్తకాల్లో ఏం చెప్పారు? గ్రేట్ పిరమిడ్ ఒక సమాధి అని. కాని ఇక్కడ చూడండి, ఒక సమాధి అనగానే మనకు ఏమేం గుర్తొస్తాయి? గోడల మీద అద్భుతమైన కళాకృతులు, విలువైన వస్తువులు, అన్నిటికన్నా ముఖ్యంగా ఆ రాజుగారి మమ్మీ. కాని గ్రేట్ పిరమిడ్లో వీటిలో ఏ ఒక్కటి కూడా దొరకలేదు. సో ఇది సమాధి కాదనే వాదన బలంగానే ఉంది. మరి అయితే దీని అసలు ఉద్దేశ్యమేంటి? ఈ మిస్టరీలో మొదటి పొరను విప్పి చూద్దాం. ఇక్కడ చాలా ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే, ఒక్క గ్రేట్ పిరమిడ్ మాత్రమే కాదు, అసలు ఇప్పటిదాకా ఏ పిరమిడ్లోనూ ఒక్క మమ్మీ కూడా దొరకలేదంటే నమ్మగలరా? కింగ్స్ ఛాంబర్లోని ఆ పెద్ద గ్రానైట్ శవపేటిక కూడా ఖాళీగానే ఉంది. అందులో ఎప్పుడైనా ఒక శరీరాన్ని పెట్టిన ఆనవాళ్లు కూడా లేవు. ఫారోలను దేవుళ్లుగా పూజించే ఈజిప్షియన్లు వాళ్ల దేవుడి కోసం ఇంత సాదాసీదాగా ఒక కట్టడాన్ని ఎందుకు కడతారు? ఇక్కడే మొదటి అనుమానం మొదలవుతుంది. ఇప్పుడు మనం ఇంకొంచెం లోతుగా వెళ్దాం. కేవలం ఖాళీ గదులు మాత్రమే కాదు, అసలు ఆ పిరమిడ్ నిర్మాణంలోనే ఎన్నో రహస్యాలు దాగియున్నాయి. ఆ రాళ్ల వెనుక ఉన్న లెక్కలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఒక్కసారి ఆలోచించండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్లు ఈ భారీ కట్టడాన్ని నిజమైన ఉత్తరధ్రువానికి ఎలైన్ చేశారు. అది ఎంత ఖచ్చితంగా అంటే 1 డిగ్రీలో 15వ వంతు తేడాతో. ఇప్పటి మన మోడర్న్ టెక్నాలజీకే ఇది పెద్ద సవాలు. అంతేకాదు, పిరమిడ్ బేస్లో ఉన్న 4 వైపులా చూసుకుంటే ఒక్కొక్కటి 755 అడుగులకు పైగా పొడవు. అయినా సరే వాటి మధ్య పొడవులో తేడా దాదాపుగా లేనేలేదు. 99.98% ఖచ్చితత్వం. ఇక ఈ మూల సమాచారం ప్రకారం మనల్ని మరింత ఆశ్చర్యపరిచే విషయం ఒకటుంది. అదేంటంటే, పిరమిడ్ కొలతలను 43,200 అనే ఒక నంబర్తో గుణిస్తే వచ్చే రిజల్ట్ మన భూమి యొక్క ధ్రువ వ్యాసార్థంతో 99.7% ఖచ్చితత్వంతో మ్యాచ్ అవుతుందంట. ఇది కేవలం కాకతాళీయంగా జరిగిందంటారా? ఇక్కడ నుంచే అస్సలు కథ మలుపు తిరుగుతుంది. పిరమిడ్ కట్టడానికి వాడిన రాళ్ల వెనక ఒక పెద్ద సైన్స్ ఉంది. బయటవైపేమో కరెంటును బయటకు పోనివ్వని ట్యూరా సున్నపురాయి వాడారు. అదే లోపలి గదుల్లోకొస్తే కరెంటును క్రియేట్ చేసి ప్రవహింపజేసే రోజ్ గ్రానైట్ వాడారు. అంటే ఇది ఖచ్చితంగా శక్తిని నియంత్రించడానికే వేసిన ఒక పక్కా ప్లాన్లా అనిపించడం లేదా? ఈ మొత్తం థియరీని అర్థం చేసుకోవాలంటే మనం ఒక చిన్న సైన్స్ ప్రిన్సిపుల్ తెలుసుకోవాలి. అదే పీజో ఎలక్ట్రిసిటీ. అంటే ఏమీ లేదండి, క్వార్ట్స్ లాంటి కొన్ని రాళ్లమీద గట్టిగా ఒత్తిడి పెడితే చాలు, అవే ఎలక్ట్రిసిటీని పుట్టిస్తాయి. సింపుల్గా నొక్కితే కరెంటొస్తుందన్నమాట. ఇప్పటిదాకా మనం చూసిన ఆధారాలన్నీ మనల్ని ఒకే ఒక్క సిద్ధాంతం వైపు నడిపిస్తున్నాయి. పరిశోధకుడు క్రిస్టోఫర్ డన్ చెప్పిన పవర్ ప్లాంట్ థియరీ. అవును, గ్రేట్ పిరమిడ్ ఒక సమాధి కాదు, అదొక పవర్ ప్లాంట్. అయితే అదెలా పనిచేసిందనే కదా ప్రశ్న. ఈ సోర్స్ ప్రకారం ఇదొక 4 దశల ప్రక్రియ అన్నమాట. ముందుగా పిరమిడ్ కింద ఉన్న నీటి ఊటలు భూమిలోంచి వచ్చే వైబ్రేషన్స్ను పట్టుకుంటాయి. తర్వాత క్వీన్స్ ఛాంబర్లో కొన్ని కెమికల్స్ వల్ల హైడ్రోజన్ గ్యాస్ తయారవుతుంది. ఆ గ్యాస్ క్రియేట్ చేసే ప్రెషర్ వల్ల గ్రాండ్ గ్యాలరీలోని గ్రానైట్ మీద ఒత్తిడి పెరిగి కరెంటు పుడుతుంది. ఫైనల్గా ఆ పుట్టిన శక్తి అంతా కింగ్స్ ఛాంబర్లోకి వెళ్లి అక్కడ్నుంచి బయటకు ట్రాన్స్మిట్ అవుతుంది. ఇది కేవలం ఎవరో ఊహించి చెప్పిన కథ కాదు. 2018లో సైంటిస్టులు చేసిన ఒక స్టడీ ఏం తేల్చిందంటే, పిరమిడ్ ఆకారం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని దాని లోపలి గదుల్లో కేంద్రీకరించడానికి పర్ఫెక్ట్గా సరిపోతోందని నిర్ధారించారు. భూమి యొక్క శక్తిని వాడుకొని వైర్లు లేకుండా కరెంట్ పంపించడం. ఈ ఐడియా ఎక్కడో విల్లట్టుంది గదూ? అవును, ఈ ఆలోచన చరిత్రలో మళ్లీ మన ముందుకొచ్చింది. అది మన ఆధునిక కాలంలోనే. ఆయనే గ్రేట్ ఇన్వెంటర్ నికోలా టెస్లా. మొత్తం ప్రపంచానికి ఉచితంగా వైర్లు లేకుండా క్లీన్ ఎనర్జీని అందించాలన్నది ఆయన కల. దానికోసం ఒక టవర్ను కూడా నిర్మించడం మొదలుపెట్టారు. ఇక్కడ ఈ స్లైడ్ చూస్తే మనకు మైండ్ బ్లాక్ అవుతోంది. వేల ఏళ్ల నాటి పిరమిడ్కి
టెస్లా కట్టిన వార్డన్ క్లిఫ్ టవర్కి మధ్య ఎన్ని పోలికలున్నాయో చూడండి. రెండూ నీటి ఊటలపైనే ఉన్నాయి, రెండూ భూమి యొక్క వైబ్రేషన్స్నే వాడుకుంటాయి. రెండింటి ఉద్దేశ్యం ఒకటే, వైర్లెస్గా పవర్ని పంపించడం. మరి ఇంత అద్భుతమైన టెక్నాలజీలు రెండూ మన ముందుంటే ఏమయ్యాయి? అవి మనకు ఎందుకు అందుబాటులోకి రాలేదు? ఇక్కడే కథ మరో మలుపు తీసుకుంటుంది. వాటి విధి కూడా ఒకేలా ముగిసిందని ఈ సోర్స్ చెప్తోంది. ఒకవైపు పిరమిడ్, దాని లోపల జరిగిన ఒక పెద్ద పేలుడు వల్ల నాశనమైపోయిందని థియరీ. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. లోపల కాలిపోయిన గుర్తులు, పగిలిపోయిన గ్రానైట్. మరోవైపు టెస్లా టవర్, దీన్ని కావాలనే ఒక పక్కా ప్లాన్ ప్రకారం శక్తివంతమైన ఆర్థిక శక్తులు కూల్చివేశాయి. ఇక్కడే అసలు విలన్ ఎంటరవుతాడు. టెస్లా ఫ్రీ ఎనర్జీ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయ్యుంటే ఆ రోజుల్లో ఫైనాన్స్ కింగ్ అయిన జేపీ మోర్గన్ సామ్రాజ్యం మొత్తం కూలిపోయేది. అతని బొగ్గు గనులు, కాపర్ ఫ్యాక్టరీలు, రైల్వేలు అన్నీ బంద్ అయ్యేవి. అందుకే టెస్లాకు ఫండింగ్ ఆపేసి అతని కలను కల్లలు చేశారు. దానికి ఫలితమేంటో తెలుసా? 100 ఏళ్లు దాటినా ఈరోజుకీ మన ప్రపంచం మోర్గన్ కాపాడిన అవే ఇండస్ట్రీల మీద ఆధారపడి ఉంది. మనం వాడే శక్తిలో 80% పైగా ఇప్పటికీ శిలాజ ఇంధనాల నుంచే వస్తోంది. ఇది మనల్ని చాలా లోతైన ఆలోచనలో పడేస్తుంది. మనకు ఈరోజు అత్యంత అవసరమైనదేంటి? చవకైన, స్వచ్ఛమైన శక్తి. అలాంటి టెక్నాలజీ బహుశా మన చేతికి అందినట్టే అంది. ఒక్కసారి కాదు, 2 సార్లు. కానీ 2 సార్లు మనం దాన్ని పోగొట్టుకున్నాం. ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక చివరి ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. కొన్ని వేల ఏళ్లనాటి ఒక పురాతన రహస్యం మన భవిష్యత్తుకు ముడిపడి ఉంది. అపరిమితమైన స్వచ్ఛమైన శక్తిని ఒకసారి అణచివేయగలిగినప్పుడు భవిష్యత్తులో దాన్ని మళ్లీ అణచివేయరని గ్యారంటీ ఏంటి? ఆలోచించండి.